డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో తొడ ఎముక విరిగింది. అప్పుడు రాడ్ వేసి సర్జరీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ రాడ్ తీయించుకోలేదు. దీనివల్ల ఎలాంటి నొప్పి గానీ ఏమీ లేదు. కానీ ఆ రాడ్ అలా ఉంచుకోవటం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ లోపలేసిన రాడ్లు ఉంచుకోవాలా, తీయాలా? ఎందుకు అంటే ఇప్పుడు కొంత డాక్టర్లు ఏమో తీయాలంటారు, ఇంకో చోటుకి వెళ్తే అవసరం లేదు ఎందుకు ఉంచుకో. ఇంకొంతమంది ఇంకొంచెం ఏంటంటే అది ఐరన్ లోపల నీకు కొంచెం ఐరన్ పెరుగుతుంటుంది, హ్యాపీగా ఉంచుకో అంటారు. అంటే ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్. నేను సింపుల్గా చెప్తానండి, మీకు 60 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే మెజారిటీ ఆఫ్ ద రాడ్స్ తీయించేసేయండి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి మనం మీరే చూసుకుందాం. ఇప్పుడు మీరేంటంటే తొడలో రాడ్ ఉంది అంటే పైన తుంటి కింద మోకాలు జాయింట్లు ఉంటాయి. ఇప్పుడు మీ వయసు చాలా చిన్న వయసు, 40 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ వయసుతో పాటు మోకాళ్ళ అరుగుదల, తుంటి అరుగుదల వస్తుంటుంది. ఈ అరుగుదల వల్ల ఏమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు మోకాలు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి కూడా చిన్న రాడ్ వస్తుంటుంది. మీ తొడ ఎముకలో రాడ్ ఉందనుకోండి, దీన్ని చేయలేదు. ఇప్పుడు సరే మీరు 40 సంవత్సరాలు ఎవరో చెప్పుకుంటారు, వద్దు బాబు అవసరం లేదని, వదిలేద్దాం. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని చుట్టూ ఏమవుద్ది? బోన్ ఫామ్ అయిపోయి ఆ రాడ్ని గట్టిగా పట్టుకుంటుంది. మీరు నాకు ఒక 30 సంవత్సరాల తర్వాత వస్తారు, 70 ఏళ్ళు. అప్పుడు అంటారు, డాక్టర్ గారు నా మోకాళ్ళు అరిగిపోయింది చేయండి అని వస్తారు. సరే చేద్దాం కదా అంటే రాడ్ కనిపిస్తుంది. సరే రాడ్ తీద్దాం అంటే మరి 35 ఏళ్ళు లోపల ఉంది కదా, దాన్ని తీయాలంటే అది ఇరుక్కుపోయింది. నేను తీయలేను, ప్రయత్నించినా ఇరుక్కుపోతే అప్పుడప్పుడు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే లేదు అంటే దాన్ని అంతా కట్ చేసి బోన్ అంతా కట్ చేసి తీయటం అంటే ఇది ఎట్లా అంటే కొండ తవ్వి ఎలకబట్టిన రకం అవుతుంది. సరే రాడ్ ఎట్లా అట్లా వదిలేసాము. మరి వదిలేస్తే మీ మోకాళ్ళ మార్పిడి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి లేకపోతే నడవడానికి కుదరదు. ఇంకా మీరు నెక్స్ట్ జీవితం అంతా కూడా ఒక మంచం మీద ఒక మూల పడుకోవడం అంటే ఇది ఎందుకు? అన్నెసరీ కదా. సో నా సజెషన్ 60 కన్నా కింద వయసు ఉన్నారు, మెజారిటీ బాడీలో ఎక్కడ బాడీలో రాడ్లు స్క్రూలు ఉన్నా అన్లెస్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం తీయించేసేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉంటుంది క్లావికల్ అని, కాలర్ బోన్. ఇప్పుడు దీనికి ఏం జాయింట్ రిప్లేస్మెంట్లు ఉండవు. సో అది కావాలంటే ఇట్లాంటి చిన్న చిన్న చేతికి ఫింగర్స్ లేదా రిస్ట్ ఇట్లాంటివి ఉంచుకుంటా అంటే ఉంచుకోండి. ఇప్పుడు నా సజెషన్ అందరికీ ఏంటంటే యూజువల్ ఇట్లాంటి మెయిన్గా మేము ఏంటంటే లాంగ్ బోన్స్ అంటాం. తొడ ఎముక, కాలు ఎముక టిబియా అంటాము, దాని తర్వాత ఫోరాము, హ్యూమరస్, ఈ చేతుల్లో రాడ్లు కానీ ప్లేట్లు కానీ అంటే వీళ్ళంతా కూడా తీయించేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు తీయాలి? యూజువల్లీ అది హీల్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత, అంటే యూజువల్లీ అతకడానికి ఒక 3 నెలలు పట్టుద్ది. దాని తర్వాత ఒక 1 ఇయర్ అందాజగా. ఎందుకు? ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్. ఇప్పుడు మనం రాడ్ వేస్తాము, దాని మీద అంతా బోన్ గట్టిగా కరడు కట్టింది అనుకోండి, తీయడం కష్టము. మళ్ళీ అదంతా చెక్కి తీయాలి. సింపుల్గా అయిపోయే పని. తర్వాత మనం దాన్ని ఎట్లా ఫిట్ చేస్తాం? స్క్రూస్తో ఫిట్ చేస్తాము. మరి ఇది తీయడానికి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మీ బోన్ అంతా కట్ చేసి తీయాలి నేను. ఇవన్నీ అన్నెసరీ పద్ధతులు కదా. అదే సంవత్సరంలో అనుకోండి ఆ స్క్రూలు కూడా గట్టిగా దిగబడవు, ప్లస్ బోన్ కూడా ఎక్స్ట్రా మరీ ఎక్కువ ఫామ్ కాదు, తీసేస్తాము. ఆ స్క్రూ హోల్స్ ఉంటాయి. అది ఎన్ని రోజులు పట్టుద్ది? ఒక 2 లేదా 3 నెలలు అది పూడుకుపోవడానికి అయిపోయింది. దాంతో పరిగెత్తవచ్చు. అందరు ఏంటి భయపడేది? అచ్చా ఇప్పుడు నాకు ఇరిగిన తర్వాత నాకు తొడ ఎముకకి రాడ్ వేశారు, ఇది నాకు 3 నెలలు బెడ్ రెస్ట్ ఏదో నడిపించారు, లేకపోతే దాని మీద బరువు పెట్టుకొని చేశారు, ఇప్పుడు రాడ్ తీస్తే మళ్ళీ అట్లా అవుతుంది అని ఒక భయం. అట్లాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ ఫ్రాక్చర్ అతుక్కుపోయింది. సో అందుకని ఈ రాడ్ తీసేస్తే సేమ్ డే పొద్దున్న చేస్తే సాయంత్రం కాలం నడిపిస్తాను, రేపు డిశ్చార్జ్ ఇంటికి, ఆఫీస్కి 5 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 2 చిన్న డ్రిల్ హోల్స్ అంతే కదా. మామూలుగా అన్నీ నడుచుకోవడం, కూర్చోవడం, కింద కూర్చోవడం అన్ని పనులు చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే రన్నింగ్ జాగింగ్ వద్దని చెప్తాం. ఎందుకంటే కొంచెం బోన్ ఒక వీక్ ఏరియా ఉంది, మళ్ళీ అక్కడ క్రాక్ అవ్వద్దు. సో అందుకని ఒక 3 మంత్స్ అది పూడుకుపోయేదాకా ఈ రన్నింగ్ జాగింగ్ లేకుండా మామూలు డే టు డే యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది నా సజెషన్ అందరికీ.